శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో కూడా మనం 336 అధ్యాయాలు పూర్తి చేసి 337వ అధ్యాయంలోని 5వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 6వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదియే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షం తారం వందే రంగాభయంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సముద్రగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్మ ఉవాచ తేషాం సంపదతామేవం ఋషీణాం విబుధైః సహ మార్గగతో నృపశ్రేష్ఠ తందేశం ప్రాప్తవాన్ వసు. ఈ రీతిగా విష్ణువారు చెప్తున్నాడు ధర్మరాజుకి. దేవతలకి ఋషులకి మధ్య సంభాషణ జరుగుతూ ఉండగా ఉపరిచర వసువు ఆ మార్గంలో వస్తూ ఆ ప్రదేశానికి చేరాడు. ప్రశ్న ఏంటయ్యా అంటే ధర్మరాజు ప్రశ్న, ఉపరిచర వసు అనే రాజు చాలా గొప్పవాడని చెప్పారు, కానీ స్వర్గభ్రష్టుడై భూతలం మీద పడి అక్కడి నుంచి మళ్ళీ పాతాళం మీద పడ్డారన్నారు. అంటే దానికి సమాధానంగా విష్ణువు వారు ఒక ఇతిహాసం చెప్తున్నారు. ఆ ఇతిహాసంలో భాగం ఇది. ఋషులకి దేవతలకు మధ్య జరిగిన సంభాషణ అన్నమాట. దేవతలారా, ఎక్కడైనా యజ్ఞంలో పశువధ సజ్జన ధర్మం కాదు. ఇప్పుడు శ్రేష్టమైన కృతయుగం వస్తున్నది. ఈ కాలంలో కృతయుగం నడుస్తున్నది. ఈ కాలంలో పశువధ ఎలా చేస్తారు అంటే భీష్ముడు చెప్తున్నాడు. ఈ సందర్భంగా ఈ రీతిగా దేవతలకు ఋషులకి మధ్య సంభాషణ జరుగుతుండగా వసు అనే రాజు ఆకాశ మార్గంలో వెళ్తూ ఆ ప్రదేశానికి వచ్చాడు. అంతరిక్షచర శ్రీమాన్ సమగ్ర బలవాన్ తం దృష్ట్వా సహసాయాంతం వసుంతే త్వంతరిక్షకం ఊచిర్ద్విజాతయో దేవాన్ ఏ సచ్చేత్స్యతి సంశయం యజ్వా దానపతి శ్రేష్ఠ సర్వభూతహిత ప్రియ. ఆ రాజు ఎప్పుడు కూడాను తన సేనలతోటి వాహనాలతోటి ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు. అంతరిక్షంలో వేగంగా వస్తున్న ఆయన్ని చూచి బ్రహ్మర్షులందరూ కూడాను దేవతలతో, ఈ రాజు యజ్ఞాలు చేసినవాడు, దానపతి, శ్రేష్ఠుడు, సర్వప్రాణుల మేలు కోరేవాడు, ఇష్టుడు, కాబట్టి మన సందేహం పోగొడతాడు అని అన్నారు. కథం శ్వేతన్యథా బ్రూయాత్ ఏష వాక్యం మహాన్వయ ఏవంతే సమిదం కృత్వా విబుధా ఋషయస్తథా అపృచ్ఛన్ సహితాభ్యేచ్ఛ వసుం రాజానమంతికాత్. మహాపురుషులైన ఈ వసు శాస్త్రవిరుద్ధమైన మాట ఎప్పుడు చెప్పడు అని నిశ్చయించుకుని దేవతల ఋషులు కలిసి వసురాజు దగ్గరికి వెళ్ళి అన్నారు, రాజా, భోర్రాజన్ కేన యస్తవ్యం అజేనాహోస్మిదౌషధై ఏతన్న సంశయం చింది ప్రమాణం వో నో భవాత్మన. రాజా, యజ్ఞం చేయటానికి మేకపోతును బలివ్వాలా, లేకపోతే అన్నంతో బలి ఇవ్వచ్చా? ఈ సందేహం నువ్వే తీర్చాలి అన్నారు. సతాం కృతాంజలిర్భూత్వా పరిపప్రచ్ఛ వై వసు కస్య వై కోమత కామ భృత సత్యం ద్విజోత్తమ. అప్పుడు వసురాజు వాళ్ళకి నమస్కరించి, బ్రాహ్మణులు శ్రేష్ఠులారా, మీలో ఎవరికి అభిప్రాయం ఇష్టం? మేకపోతు అని ఎవరి అభిప్రాయం? అన్నం అనే అభిప్రాయం?
చెప్పండి అన్నాడు. ధాన్యైర్యస్తవ్యమిచ్చేవా పక్షోస్మాకం నరాధిప దేవానాం తు పశుపక్ష మతో రాజన్ వదస్వన. రాజా, ధాన్యంతో హోమం చేయాలి అనే పక్షం మాది, పశువును హోమంలో వినియోగించాలి అనే పక్షం దేవతలది. అంటే ఋషులేమో వద్దంటున్నారు, దేవతలేమో కావాలంటున్నారు పశువు. ఇందులో ఏది నీ నిర్ణయమో చెప్పవలసింది అన్నాడు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష గోబ్రాహ్మణేభ్య సమస్త్రీచన్ లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.